సూర్య, మామిత బైజు. ఈ కాంబినేషన్ వినడానికే కొంచెం కొత్తగా ఉంది కదా. ఒక స్టార్ హీరో, ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్తో చేసిన ఫ్యామిలీ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ రోజే థియేటర్స్లోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, మన సినిలోకమెక్స్ ఛానల్కి స్వాగతం. వెంకీ అట్లూరి డైరెక్షన్లో సూర్య, మామిత బైజు మెయిన్ రోల్స్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్స్ చేశారు. సితార వాళ్లు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా 2 గంటల 41 నిమిషాల పాటు ఉంటుంది. ఈరోజే తెలుగు, తమిళ్లో ఒకేసారి థియేటర్స్లోకి వచ్చింది. కథ చూస్తే సంజయ్ విశ్వనాథ్, సూర్య ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అలాగే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టిన షూటర్. చిన్నప్పుడు జరిగిన ఒక ఇష్యూ వల్ల పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు. కాని వాళ్ళమ్మ కోరిక తీర్చడం కోసం సరోగసీ ద్వారా ఒక బాబుకి తండ్రి అవుతాడు. కొన్ని రోజులకి ఆ బాబుకి ఒక రేర్ జబ్బు వస్తుంది. ఆ టైంలో బాబుని కాపాడటానికి మ్యాడీ, మామిత బైజు వీళ్ల ఫ్యామిలీలోకి వస్తుంది. ఆ తర్వాత వీళ్ల మధ్య ఎలాంటి బాండింగ్ ఏర్పడింది అనేది ఈ సినిమా స్టోరీ. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ భలే ఫ్రెష్గా అనిపిస్తుంది. హీరో బ్యాక్గ్రౌండ్ చూడగానే మనకి వెంటనే గజినీ మూవీలో సంజయ్ రామస్వామి క్యారెక్టర్ గుర్తొస్తుంది. సూర్య లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్గా ఉన్నాయి. అలాగే మామిత బైజు తన క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. తన అల్లరి, కామెడీ బాగా వర్క్ అయింది. సూర్య, మామిత మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా సరే డైరెక్టర్ దాన్ని చాలా మెచ్యూర్డ్గా చూపించాడు. రాధిక క్యారెక్టర్ కూడా రెగ్యులర్ సెంటిమెంట్ లాగా కాకుండా కొంచెం ఫన్ యాడ్ చేసి డిజైన్ చేశారు. జీవి ప్రకాష్ ఇచ్చిన బీజిఎం, మూవీ విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ కొంచెం స్లో అయిపోయి రొటీన్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. ఊటీలో జరిగే ఒక పెళ్లి సెటప్ దగ్గర్నుంచి మనం రెగ్యులర్గా చూసే ఫ్యామిలీ డ్రామాలా మారిపోతుంది. హీరో తన చెల్లి పెళ్లిలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, రౌడీలతో ఫైట్స్ చేయడం లాంటి సీన్స్ అన్నీ మనం చాలా మూవీస్లో చూసినట్లే ఉంటాయి. ఈ గ్యాప్లో హీరోయిన్ క్యారెక్టర్ని పూర్తిగా పక్కన పెట్టేయడం కొంచెం మైనస్ అనిపిస్తుంది. అయితే లాస్ట్లో మళ్లీ హీరోయిన్ ట్రాక్ రావడం, క్లైమాక్స్లో ఎమోషన్స్, ఫన్ అన్నీ బాగానే బ్యాలెన్స్ చేశారు. వెంకీ అట్లూరి రాసిన డైలాగ్స్ కూడా అక్కడక్కడ బాగా పేలాయి. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త వర్క్ చేసుంటే బావుండేది అనిపిస్తుంది. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఇందులో 1-2 కొంచెం ఇబ్బంది పెట్టే సీన్స్ ఉన్నా కూడా ఓవరాల్గా ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఓవరాల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో రొటీన్ ఫ్యామిలీ డ్రామా ఉన్నా సరే సూర్య యాక్టింగ్ కోసం, అలాగే ఒక ఫీల్ గుడ్ మూవీ కోసం ఈ వీకెండ్ థియేటర్స్లో ఒకసారి ట్రై చేయొచ్చు. నా వరకైతే ఈ సినిమాకి 5కి 4 ఇస్తాను. ఈ రివ్యూ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూల కోసం మన సినిలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.